గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కెరియర్ ప్లస్. రాష్ట్రంలో మెడిసిన్ చదవాలనుకునే అనేక మంది విద్యార్థులు అనుకున్న విధంగా సీటు రాకపోవడంతో నిరుత్సాహపడుతున్నారు. పలువురు విద్యార్థులు మెడిసిన్ చదవడం కోసం విదేశాల వైపు మొగ్గు చూపుతున్నారు. అలాంటి వారి ఆశయాన్ని నెరవేర్చే విధంగా కజకిస్తాన్ మన తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు మంచి అవకాశాన్ని కల్పిస్తుంది. ఆ దేశంలోని అత్యంత పురాతన పట్టణమైన అల్మాతీ దాదాపు 85 ఏళ్ల క్రితం స్థాపించిన ప్రభుత్వ వైద్య విశ్వవిద్యాలయం ఉంది. ఈ విశ్వవిద్యాలయంలోని మన విద్యార్థులకు మెడిసిన్ చేసే అద్భుత అవకాశాన్ని కల్పిస్తుంది. 58 దేశాలకు చెందిన మెడికల్ విశ్వవిద్యాలయాలతోటి ఈ విశ్వవిద్యాలయం ఒప్పందాలు కుదుర్చుకుంది. కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, చైనా, హంగేరీ, స్విట్జర్లాండ్, ఇజ్రాయెల్, జపాన్ వంటి దేశాలకు చెందిన ప్రముఖ వైద్యులు ప్రతి సంవత్సరం ప్రాక్టికల్స్, సైంటిఫిక్ రీసెర్చ్ పైన యూనివర్సిటీ డేస్ పేరుతో అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని కజక్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీ తరపున ఆథరైజ్డ్ సంస్థగా ఉన్న విజన్ ఓవర్సీస్ అడ్మిషన్ల ప్రక్రియ చేపడుతుంది. దాదాపు 25,000 మంది విద్యార్థులను డాక్టర్లుగా తీర్చిదిద్దుతుంది. ఈ యూనివర్సిటీ గురించి ఒక వీడియో చూద్దాం ఇప్పుడు. ప్రస్తుత విద్యా విధానంలో తెలుగు రాష్ట్రాల్లో మెడికల్ కోర్సు చేయాలి అంటే ఎంతో ఖర్చుతో కూడుకున్నది. ఏ కోటాలో సీటొచ్చినా ఫీజులు 50 నుంచి 60 లక్షల వరకు ఉంటాయి. అంత ఖర్చు చేసినా మంచి కాలేజీలో సీట్ వస్తుందన్న గ్యారంటీ లేదు. మరి అంతర్జాతీయ ప్రమాణాలున్న అత్యుత్తమ కాలేజీలో చదవాలి అంటే చాలా మంది విద్యార్థులు విదేశాల వైపు చూస్తున్నారు. మరి మధ్యతరగతి విద్యార్థులకు అవకాశం కల్పిస్తోంది కజక్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీ. Hello, our future students from India. So, today is 17th of July 2017. I am a Dean of International Medical School of Asfendiyarov, Kazakh National Medical University. Kazakh National Medical University is the first and great and the oldest university in Kazakhstan. The company Tekas of India is our official partner for a new admittance of new medical students on the 2017-18 academic year. And Mr. Sai Krishna is official representative of this company in India for admittance of new students. Mr. Sai Krishna, he visited our university and our new rules of the university for the next academic year. కజకిస్తాన్లోని ఈ యూనివర్సిటీ అతి తక్కువ ఖర్చుతో మెడికల్ కోర్సు పూర్తి చేసే గోల్డెన్ ఛాన్స్ ఇస్తోంది. ఢిల్లీలోని భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న ఎయిమ్స్ తరహా సంస్థిది. అక్కడి ప్రభుత్వమే ఆధునిక సదుపాయాలతో అత్యుత్తమ వైద్య విద్యను అందిస్తోంది. భారతీయ విద్యార్థులకు ఈ యూనివర్సిటీ అడ్మిషన్లిస్తోంది. కజక్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీలోని డిగ్రీకి 5 యూరప్ దేశాల్లో చెల్లుబాటవుతుంది. Is our official partner for a new admittance of new medical students on the 2017-18 academic year. And Mr. Sai Krishna is official representative of this company in India for admittance of new students. మంచి కాలేజ్, అంతకంటే భద్రత ఎక్కువ ఉన్న దేశం. భౌగోళికంగా కూడా కజక్ భారత్కు సమీపంలోనే ఉంది. ఢిల్లీ నుంచి 3 గంటల జర్నీ మాత్రమే. రేసిజం ఛాయలు లేని దేశం. రష్యా ప్రభావం ఎక్కువగా ఉండే ఈ దేశంలో మన విద్యార్థులు అత్యంత సురక్షితంగా ఉంటారు. ఖజర్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీలో సీటు కావాలి అంటే సంప్రదించండి టెకాస్ మరియు విజన్ ఓవర్సీస్ డైరెక్టర్ సాయి కృష్ణ గారిని. ఓవర్సీస్ ఎడ్యుకేషన్లో 17 ఏళ్ల అనుభవం ఉన్న టెకాస్ మరియు విజన్ ఓవర్సీస్ డైరెక్టర్ సాయి కృష్ణ గారు మీకు మార్గదర్శనం చేస్తారు. కజక్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీకి ఆథరైజ్డ్ రిక్రూటర్ గా ఉంది టెకాస్ సంస్థ. The company Tekas of India is our official partner for a new admittance of new medical students on the 2017-18 academic year. And Mr. Sai Krishna is official representative of this company in India for admittance of new students. Mr. Sai Krishna, he visited our university and he knows all our new rules of the university for the next academic year and all aspects of new curriculum for the next several years. విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఎలాంటి సందేహాలు అనుమానాలు ఉన్నా నివృత్తి చేసి అడ్మిషన్లు ఇప్పించడం జరుగుతుంది. టెకాస్ మరియు విజన్ ఓవర్సీస్ డైరెక్టర్ సాయి కృష్ణ గారు స్వయంగా కాలేజీని పరిశీలించి డీన్తో మాట్లాడారు. వసతి సదుపాయంతో పాటు కార్గో విషయంలోనూ సహకరిస్తుంది టెకాస్. ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా విద్యార్థులకు అండగా ఉంటుంది టెకాస్. ప్రపంచంలోని బెస్ట్ మెడికల్ కాలేజీల్లో ఒకటైన కజక్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీలో అడ్మిషన్ల కోసం టెకాస్ ది బెస్ట్ చాయిస్.
సో ఇప్పుడు విజన్ ఓవర్సీస్ ఎండి సాయి కృష్ణ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఈ యూనివర్సిటీకి సంబంధించి. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు జనరల్లీ విదేశాల్లో ఎంబీబీఎస్ ఈ ఎడ్యుకేషన్ పైన జనాల్లో కూడా చాలా అవేర్నెస్ అనేది స్టూడెంట్స్లో పేరెంట్స్లో బాగానే పెరిగిందని చెప్పొచ్చు. బికాస్ ఆఫ్ ఒక టైంలో ఏంటంటే ఎంబీబీఎస్ రాలేదు అని అంటే బీఎస్సీ చేసుకోవాలి, లేదంటే బీఫార్మసీ ఎంఫార్మసీ చేసుకోవటం అట్లా వెళ్ళేది. కానీ ఇప్పుడు ఎంబీబీఎస్ చేయాలంటే ఖచ్చితంగా చేయాలి అన్నట్టుగా ఉంటున్నారు. సో ఏ రకంగా కుదిరిందంటారు ఈ అవేర్నెస్ అంతా? అసలు ఎట్లా చేశారు? ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది మీరు చూస్తే అంతకు ముందర సీట్లు తక్కువ ఉన్నాయి కాబట్టి ఫారిన్కి వెళ్ళేదానికి చాలా తక్కువ మంది మొగ్గు చూపేవాళ్ళు. ఇప్పుడు లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి అవేర్నెస్ పెరిగింది. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ కానివ్వండి, కంప్లీట్ చేసిన విద్యార్థులు కానివ్వండి, ఫారిన్లో నుంచి వచ్చి ఇక్కడ ఎంసీఏ క్లియర్ చేసి ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి డాక్టర్లుగా మళ్ళీ అవుతున్నారు. చాలామంది డాక్టర్లు పాపులర్ డాక్టర్స్ కూడా ఉన్నారనమాట ఇక్కడ మీరు చూస్తే. వాళ్ళందరినీ చూసిన తర్వాత స్టూడెంట్స్ వెళ్ళడం మొదలుపెట్టారు. దాంతోపాటుగా ఎస్పెషల్లీ అమ్మాయిల్ని తీసుకుంటే మామూలుగా మెడిసిన్ అనేది ఎక్కువ గర్ల్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు మన సైడ్. చేసినప్పుడు వాళ్ళ గర్ల్ స్టూడెంట్ పేరెంట్స్ వాళ్ళు పర్సనల్గా విజిట్ చేయడము, ఎస్పెషల్లీ మేము ఎన్నోసార్లు అవేర్నెస్ క్యాంపులు మేము కండక్ట్ చేయడము, పేరెంట్స్ని తీసుకెళ్ళామన్నమాట. ముందరే తీసుకెళ్ళడం కూడా జరిగింది. తీసుకెళ్ళి వాళ్ళు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో ఆ కంట్రీ కానీ, ఆ యూనివర్సిటీ కానివ్వండి, ఆ ఫెసిలిటీస్ చూపించడము, తర్వాత వాళ్ళు కన్విన్స్ అయ్యి వాళ్ళ తెలిసిన వాళ్ళని వాళ్ళ పిల్లల ఫ్రెండ్స్ని వాళ్ళని కూడా పంపడం జరిగింది. అలా చిన్నగా పెరుగుతూ వచ్చింది. కంప్లీట్ చేసుకోవడము, ఇక్కడ వచ్చిన తర్వాత డాక్టర్లుగా ఎంసీఏని చాలామంది క్లియర్ చేయగలగడము, దాంతోపాటుగా పీజీ చేసే స్టూడెంట్స్కి కాంపిటేటివ్గా అంటే పీజీ సీట్లు కూడా మామూలుగా డొనేషన్ కట్టకుండా కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కన్విన్స్ అయ్యి ఎక్కువ మంది పోవడం జరుగుతుంది అనమాట. దీంట్లో భాగంగా మనము నెంబర్ ఆఫ్ కంట్రీస్ అంతకుముందు ఫస్ట్లో మీరు చూసినట్లయితే మెడిసిన్కి ఓన్లీ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్కి వెళ్ళేవాళ్ళు, ఆ యూకే, అమెరికా ఇలాంటి కంట్రీస్కి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు కాస్ట్ తక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు మీరు చూస్తే కజకిస్తాన్ కానివ్వండి, అలాగే ఫిలిప్పీన్స్ కానివ్వండి, ఇలాంటి చైనా కానివ్వండి, ఇలాంటి కంట్రీస్కి పంపడం జరుగుతుంది. సో ఆ విధంగా స్టూడెంట్ పేరెంట్స్ అవేర్నెస్ అంటే ఇప్పుడు రకరకాల అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మేము ఆర్గనైజ్ చేయడం జరిగిందనమాట. రీసెంట్గా కూడా చాలామంది స్టూడెంట్ పేరెంట్స్ మేము ఎలా వెళ్ళాలో తెలియటం లేదు, రకరకాల కన్ఫ్యూజన్స్ ఉన్నాయని. సో మేము స్టూడెంట్ పేరెంట్స్కి ఆ విధంగా పేరెంట్స్కి కానీ మేము చెప్పేది ఏంటంటే ఇప్పుడు కూడా 5 సంవత్సరాలకు కానీ కొద్దిమంది మా పిల్లలు ఎక్కడ చదివారో వాళ్ళు వెళ్ళి చూడలేని పరిస్థితి, కాస్ట్ ఎఫెక్టివ్ అనుకోండి, వీసా ప్రాబ్లం అనుకోండి, అలాగే మేము చాలామంది స్టూడెంట్ పేరెంట్స్కి ముందరే మేము ఒక ట్రిప్ ఆర్గనైజ్ చేస్తున్నాం. రండి మీరు వచ్చి చూడండి ఆ ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా, అప్పుడు చేర్పించండి. లేదా కొద్దిమంది స్టూడెంట్ పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళ పిల్లలతోనో లేదా పిల్లలు వెళ్ళిన తర్వాతను అసలు సెక్యూరిటీ ఎలా ఉంటుంది అక్కడ మెయిన్ ప్రాబ్లం ఏముంటుందంటే ఇప్పుడు పక్క రాష్ట్రానికి పంపించామనుకోండి, మనం వెళ్ళి చూసి రావడానికి అవకాశం ఉంటుంది, ఏ ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఒక దేశానికి పంపించేటప్పుడు అక్కడ ఏదైనా ప్రాబ్లం వస్తే ఒకవేళ స్ట్రక్ అయిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు అని దానికి సంబంధించి ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు ఈ చిన్నపిల్లలు కాబట్టి ఇప్పుడు ఈ కన్సల్టెన్సీ అనేది ఇప్పుడు మాలాంటి కన్సల్టెన్సీస్ అనేవి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు వేరే రాష్ట్రమైనా వేరే దేశమైనా మీరు కజకిస్తాన్ పరంగా తీసుకుంటే ఢిల్లీ నుంచి 3 to 3.5 hours జర్నీ ఉంటుంది అనమాట. అక్కడ దేశానికి వీసా ఒక్కటే అవసరం, కానీ మీకు సెక్యూరిటీ పరంగా తీసుకున్నా కానీ మిగతా కొన్ని కంట్రీస్లో లాంగ్వేజ్ పరంగా తీసుకున్నా కానీ ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కాకపోతే అక్కడ ఈ వీసా ఇష్యూస్ వల్ల చిన్న వీసా ఇష్యూస్ వల్ల స్టూడెంట్స్ పేరెంట్స్ వెళ్ళలేకపోవడం, అమ్మ వేరే దేశము ఎలా ఉంటుంది ఏందని ఒక చిన్న ఇది అవ్వడం జరుగుతుందన్నమాట. సో అందువల్ల స్టూడెంట్ పేరెంట్స్ ఏం చేస్తున్నారని అంటే ఇప్పుడు ముందర కానీ స్టూడెంట్స్తో కానీ స్టూడెంట్స్ తర్వాత కూడా వెళ్ళడం జరుగుతుంది. అందువల్ల మేము అయితే రిప్రజెంట్ చేస్తున్నాము యూనివర్సిటీస్ అయితే ఉన్నాయో వాటికి సంబంధించి ఈ కంట్రీస్కి మేము ఈ అవేర్నెస్ క్యాంపులు అక్కడ వీడియోస్తో స్టూడెంట్ పేరెంట్స్ని మాట్లాడించడము, అదేవిధంగా కొన్ని ఆ సందర్భాల్లో కూడా మిస్యూజ్ అవుతున్నాయి అనమాట. వాళ్ళు అసలు జెన్యూన్ స్టూడెంట్ పేరెంట్స్ అయినా స్టూడెంట్స్ అయినా మాట్లాడేదని ఒక అపనమ్మకం కలుగుతుంది. ఎందుకంటే ఇవాళ మీరు చూస్తే ఎంతో మంది మేము ఏజెంట్స్ మనో లేకపోతే ఆథరైజ్ అని చెప్పుకొని మిస్లీడ్ చేస్తున్నారు పిల్లల్ని. అందువల్ల మేము స్టూడెంట్ని పేరెంట్స్ని ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఫ్రీగా మా సైడ్ నుంచి వీసా, అక్కడ అకామిడేషను ఇంక్లూడింగ్ టికెట్ కూడా ఇచ్చి తీసుకుపోవడం జరుగుతుంది అనమాట. ఈ ఇయర్ మనము ఇంట్రడ్యూస్ చేసాం అనమాట. చాలామంది స్టూడెంట్ పేరెంట్స్ చాలా సంతోషిస్తున్నారు దీని మీద. ఎందుకంటే వాళ్ళు ఏదేదో ఊహించుకుంటారు, ఏదేదో జరుగుతుందనో లేదా భయాలు ఉంటాయి, సందేహాలు ఉంటాయి. వాటన్నిటికీ వాళ్ళ సొంతంగా వెళ్ళి తెలుసుకుంటేనే ఒకరు చెప్పేదానికన్నా స్వయంగా చూస్తే ఇంకొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పెరుగుతుంది. ఒక కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు సార్, ఒకసారి చూద్దాం. ధర్మాన్ రావు గారు హైదరాబాద్ నుంచి. హలో, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి సార్. అదే సాయి కృష్ణ గారితో మాట్లాడాలనుకుంటున్నా. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు ప్రదీప్ సార్. ఓకే అండి. నేను కార్తిక్ నేషనల్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను. ఓకే. ఆల్రెడీ మా ఫ్రెండ్స్ చాలా మంది జాయిన్ అయ్యారు, కొంతమంది జాయిన్ అయ్యారు, కానీ బెస్ట్ కాలేజ్ పరంగా చూస్తే బెస్ట్ కాలేజ్ అని చెప్పారు. కానీ వాళ్ళు
ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయినాక హాలిడేస్కి ఇంటికి వచ్చాక మళ్ళీ తిరిగి హాస్టల్లో వెళ్ళడానికి కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు సార్. అయితే ఇటువంటి ప్రాబ్లమ్స్ మేము జాయిన్ అయినాక ఫేస్ చేస్తే మేము ఎలా కన్సల్ట్ చేయాలి, ఎవరిని కన్సల్ట్ చేయాలి, మీరు ఎంతవరకు మమ్మల్ని రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారని హెల్ప్ చేస్తారు సార్? ఈ కజాక్ నేషనల్ యూనివర్సిటీ అనేది మనం ఈ సంవత్సరమే రిప్రజెంట్ చేయడం జరిగిందండి. వాళ్ళు ఫస్ట్ టైం మనం వెళ్ళాము, ఇన్వైట్ చేశారు, టీను చేస్తే వెళ్ళి అన్నీ పరిశీలించడం జరిగింది. కొద్దిమంది తెలుగు పిల్లలు చదువుతున్నారు అనమాట, తెలుగు విద్యార్థులతో మాట్లాడడం జరిగింది. అంతకుముందు ఎవరో రకరకాల వాళ్ళు కన్సల్టెంట్స్ తీసుకువెళ్ళి వాళ్ళని మొత్తం 5 years అకామిడేషన్ ఫ్రీ అని చెప్పేసి వాళ్ళకి 1 year అకామిడేషన్ ఫ్రీ ఇస్తారనమాట. అంతకుముందు సందర్భాల్లో ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మిస్లీడ్ చేసి తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళు చాలామంది స్టూడెంట్స్ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది, ఈ విధంగా ఉంది, ఇబ్బందులు ఉన్నాయి, యూనివర్సిటీ బాగుంది, అబ్బాయి చెప్పినట్టు యూనివర్సిటీ బాగుంది, కానీ ఈ కన్సల్టెంట్స్ చేసే ఫాల్స్ ప్రామిసుల వల్ల మేము చాలా నష్టపోవడం జరిగింది. ఎందుకంటే ఒక బడ్జెట్ పెట్టుకున్నాము, ఇంతలో 14-15 లక్షలు అయిపోతుందని. ఇప్పుడు మళ్ళీ అకామిడేషన్ కానీ మళ్ళీ మేము బయట వెళ్ళి చదివితే మళ్ళీ మాకు 4-5 లక్షలు ఎక్కువ అవుతుంది, మా పేరెంట్స్ బేర్ చేయలేకున్నారు, ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని. ఇది అన్నీ కూడా మనం మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది, కాలేజ్ మేనేజ్మెంట్ దృష్టికి. అలాగే అక్కడ మనము ఎవరైతే ఎంబసీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళు దాని మీద ఎవరైతే ఇట్లాంటి పనులు చేశారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారని కూడా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మనం చేసేది ఏంటంటే, ఇప్పుడు మేము ఏమంటున్నామంటే, స్టూడెంట్స్ వెళ్ళేటప్పుడు ఇలాంటి ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి కాబట్టి పేరెంట్స్ని తీసుకెళ్తున్నాం, ఒక పేరెంట్ని తీసుకెళ్తున్నాం మా ఖర్చుతోనే. అలాగే ప్రాసెసింగ్ కూడా మేమేం ఛార్జ్ చేయటం లేదనమాట. అలాగే ఇంకా ఏం చేస్తున్నామంటే, స్టూడెంట్స్కి సంబంధించి ఇట్లాంటి సందేహాలు ఉన్నప్పుడు డైరెక్ట్గా ఇప్పుడు మనం డీన్తో మాట్లాడించాము. ఆ డీన్తోనే మనం డైరెక్ట్గా ఈమెయిల్ చేయడము యూనివర్సిటీకి, ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి, నేను చెప్పడమో ఇంకొకరు చెప్పడమో కాకుండా, నేను చెప్పేది కరెక్ట్ అవతల చెప్పేది అబద్ధం అనేది కాకుండా డైరెక్ట్గా డీన్ని కలవండి, డీన్తో ఇంటరాక్ట్ అవ్వండి, స్కైప్లో కలవచ్చు, లేదంటే టెలిఫోన్ రూపంలో కాల్ చేయొచ్చు, ఈమెయిల్ రూపంలో కన్ఫర్మేషన్ తీసుకోవచ్చు వెళ్ళక ముందర. సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే తప్పకుండా ఇలాంటి పరిస్థితులు ఎదురవు అనమాట. సో కొద్దిమంది ఎలాగైపోయిందని అంటే నోటికి వచ్చిన అబద్ధాలు అనమాట. ఇప్పుడు మీరు కానీ చూసారంటే ఇప్పుడు ఫీ స్ట్రక్చర్ కూడా ఒక్కొక్క ఏజెంట్ ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. అది మనకి యూనివర్సిటీని బట్టి చేంజ్ అయిపోతూ ఉంటుందా ఫీ స్ట్రక్చరు, లేకపోతే కన్సల్టెన్సీని బట్టి చేంజ్ అయిపోతూ ఉంటుందా? ఏ రకంగా బిలీవ్ చేయాలంటారు? ఏది కరెక్ట్ అని నమ్మాలి అసలు పేరెంట్స్? ఏజెంట్ పరంగా వాళ్ళు ఏంటంటే వాళ్ళ కన్వీనియంట్ పరంగా వాళ్ళు సర్వీసెస్ ఛార్జెస్ చేయడం జరుగుతుందండి. కానీ ఈ స్టూడెంట్ ఫీ స్ట్రక్చర్ అనేది యూనివర్సిటీ ఫిక్స్ చేసింది అనమాట. ఈ ఇయర్ ఇంత ఉంటుంది, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇలా ఉంటుందని. అందువల్ల ఇట్లాంటి ఫీ స్ట్రక్చర్స్ గురించి మాట్లాడేటప్పుడు డిఫరెంట్గా ఉన్నప్పుడు డైరెక్ట్గా యూనివర్సిటీని ఈమెయిల్ రూపంలో కానీ వాళ్ళతో క్లారిఫికేషన్ తీసుకోవాల్సి ఉంది. వాళ్ళ వెబ్సైట్కి పోతే మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్ వాళ్ళ వెబ్సైట్లో ఫీ స్ట్రక్చర్స్ 2017-18 ఇయర్కి గాను ఇది ఫీ స్ట్రక్చర్ అని పెడతారు. కొద్దిమంది మీరు అన్నట్టుగా మార్చి చెప్తున్నారు, తగ్గించి చెప్తున్నారు, తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు వీళ్ళని క్వశ్చన్ చేస్తే మేము అలా అనుకున్నాం అంటున్నారు. సో అందువల్ల స్టూడెంట్ పేరెంట్స్ జాగ్రత్తలు తీసుకోవాలండి. ఇక్కడ ఫస్ట్ ఒకసారి ఒక కన్సల్టెంట్ ఒక ద్వారా వెళ్ళిపోయిన తర్వాత భయపడుతున్నారు. ఈ కన్సల్టెంట్స్ కొద్దిమంది ఏంటంటే మేము మిమ్మల్ని ఫెయిల్ చేస్తామనో లేదా ఇంకొక ఇబ్బంది పెడతామనో వాళ్ళని బెదిరించి ఆపే సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇట్లాంటి విషయాలు స్టూడెంట్ పేరెంట్స్ జాగ్రత్తలు తీసుకోవాలి. స్టూడెంట్స్ అనేవాళ్ళు 17-18 years పిల్లలు కాబట్టి ఇవన్నీ జరగక ముందర తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనమాట. అందువల్ల ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానివ్వండి మేము తీసుకెళ్లేదానికి కూడా ముఖ్య కారణం అది. ఎన్నో కన్ఫ్యూజన్స్, ఎన్నో క్వశ్చన్స్ అనమాట. అది ఏ కంట్రీ, ఏ యూనివర్సిటీ, ఇప్పుడు మా హాస్టల్ ఉంది అంటున్నారు, లేదా మన ఫుడ్ ఫెసిలిటీస్ కలగజేస్తున్నాం అంటున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వదిలేస్తే వాళ్ళని ఎలా క్వశ్చన్ చేయగలరు వీళ్ళని? ప్లస్ సార్ ఇప్పుడు ఫీ స్ట్రక్చర్ గురించి చెప్పారు ఎట్లా ఏంటి అనేది. సో ఇది మనం డైరెక్ట్గా యూనివర్సిటీకే మనం పే చేస్తామా, లేకపోతే మధ్యలో కన్సల్టెన్సీ తీసుకున్న తర్వాత మీరు యూనివర్సిటీకి పే చేస్తారా, ఎలా ఉంటుంది అది? మేము అడ్వైజ్ చేసేది ఏంటంటే స్టూడెంట్స్కి డైరెక్ట్గా యూనివర్సిటీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయండి. ఇక్కడ ఏదైనా ప్రాసెసింగ్ సంబంధించి ఏదైనా వీసా గురించో లేదా టికెట్ గురించి అయితే ఇక్కడ ఎవరికైనా ఇవ్వచ్చు, కానీ అదర్వైజ్ ఫీజెస్ ఏంటంటే డైరెక్ట్గా యూనివర్సిటీకి పంపడమే అడ్వైజబుల్ అనమాట. అంటే వీళ్ళు కొన్ని సందర్భాల్లో కొంతమంది ఏజెంట్లు ఏం చేస్తారంటే ఆ ఫీజెస్ వాళ్ళు తీసుకొని వాళ్ళకి టైంకి కట్టకపోవడము, వాళ్ళు తర్వాత ఇబ్బంది పడడం, అంటే 1 year తర్వాత లేదా 6 months తర్వాత మాకు ఫీజు మొత్తం పే చేయలేదని ఇబ్బంది పడడం ఎన్నో సందర్భాల్లో చూసాం. అలాగే ఫీజెస్ కూడా ఏంటంటే క్లారిఫికేషన్ ఎప్పుడు కూడా ఏజెంట్ అనేవాళ్ళు ఎంతవరకు అంటే రిక్రూట్మెంట్ వరకే. దాని తర్వాత ఫీజు అనేది అక్కడ సపరేట్ డిపార్ట్మెంట్ ఉంటుంది, అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది. కాలేజీలో అడిగి ఎంత ఫీజు కడుతున్నాము, కొన్ని దగ్గరలో ఏంటంటే ఫీజులు కూడా ఎక్కువ ఛార్జ్ చేసి వాళ్ళకి ఎక్కువ ఇది చేయడం జరుగుతుందన్నమాట. ఇక్కడ పేరెంట్స్ ఏమనుకుంటారని అంటే కన్సల్టెంట్స్ అంతా చెప్పేది కరెక్టేను, వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి కన్సల్టెంట్ ద్వారా పంపడం అనేది ఓకే, కానీ బట్ అదేదో ఫీజుని డైరెక్ట్గా మన యూనివర్సిటీ అకౌంట్లో కట్టడం అనేది స్టూడెంట్ పేరెంట్స్కి అది మంచిదని నా అభిప్రాయం.
ఓకేనండి, నెక్స్ట్ ఒక కాల్ సిద్ధంగా ఉన్నారు హైదరాబాద్ నుంచి కిరణ్ గారు. హలో హలో కిరణ్ గారు చెప్పండి. హలో చెప్పండి అమ్మా. మ్యామ్ నేను ఇక్కడ హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నానండి. నా పేరు శ్వేత. శ్వేత, ఓకే అండి. అవును మేడం. అదే కజాక్ యూనివర్సిటీ చూశాను మేడం, ఇంకో యూనివర్సిటీ వాళ్ళు చేయడము. అదే మళ్ళీ ఇది కూడా సార్ చెప్తున్నారు కదా కజాక్ యూనివర్సిటీ, అదే నేను జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. అది జెన్యున్ పరంగా ఆథరైజేషన్ ఎలా తీసుకోవాలి మేడం నేను? అది ఏది మంచి యూనివర్సిటీ, బెస్ట్ యూనివర్సిటీ నాకు తెలుస్తుంది. అంటే క్వశ్చన్ కన్సల్టెన్సీ మంది చెప్తున్నారు కదా, అంటే ఇది బెస్ట్ యూనివర్సిటీ అని నేను ఎట్లా తెలుసుకోవాలి అని అడుగుతున్నారు. బెస్ట్ అనేది అది వాళ్ళ దాని యూనివర్సిటీని బట్టి ఉంటాయండి. ఇప్పుడు బెస్ట్ అనే దానికి మేము సర్టిఫై అంటే చేయలేము. కన్సల్టెన్సీ కూడా ఇది జెన్యూన్ అని నేను ఎలా తెలుసుకోవాలి అని అడుగుతున్నారు. కన్సల్టెన్సీ అనేది ఇప్పుడు ఆ యూనివర్సిటీ ఏదైతే ఉందో కజాక్ నేషనల్ యూనివర్సిటీ వెబ్సైట్లో కానీ వెళ్ళడం కానివ్వండి, దానికి సంబంధించిన హిస్టరీ 80+ ఇయర్స్ హిస్టరీ ఉంది, దాంట్లో తెలుసుకోవాలి. దాంట్లో ఇవాళ వాళ్ళ వెబ్సైట్లోనే ప్రతి యూనివర్సిటీ వెబ్సైట్లో వాళ్ళ హిస్టరీ ఏంది, వాళ్ళకి వచ్చిన అవార్డ్స్ ఏంది, వాళ్ళకి ఉన్న అఫిలియేషన్స్ ఏంది, అక్రిడియేషన్స్ ఏంది అని స్పష్టంగా ఇవ్వడం జరుగుతుంది, ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. దాంట్లో వాళ్ళు అబద్ధాలు లేదా ఇంకోటి రాసేది అనుకున్నది. అలాగే ఈ కన్సల్టెంట్ అనేది ఇప్పుడు మాది టెకాస్ పేరు మీద ఉంది, ఆ టెకాస్ ఇండియా అక్కడ ఉందా, వాళ్ళ వెబ్సైట్లో ఉందా అని తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఇందాక మనం డీన్ని అదేవిధంగా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా చాలామంది మాట్లాడుతున్నారు, ఎవరెవరో వచ్చి మాట్లాడుతున్నారు అని అంటే వాళ్ళ వాయిస్ ఓవర్ తీసుకొని మనం ప్రజెంట్ చేయడం జరిగింది. ఎందుకనంటే ఎవరో ఒక డాక్యుమెంట్, కొద్దిమంది డాక్యుమెంట్లు తీసుకొస్తున్నారు, కొద్దిమంది ఏ విధంగా అయిపోయారనంటే అమ్మాయి అడిగినట్టుగా ఈ కన్ఫ్యూజన్స్ని క్రియేట్ చేసి వాళ్ళు దాన్ని ఎన్కాస్ట్ చేసుకుంటారు, ఇంకొక యూనివర్సిటీని పంపడం అలా చేసుకుంటున్నారు. ఇప్పుడు ఒక అడుగు ముందరకేసి కొద్దిమంది కన్సల్టెంట్స్ వేరే పేరెంట్స్ ద్వారా విన్నాను, వాళ్ళకి గవర్నమెంట్ యూనివర్సిటీలో కూడా మా షేర్ ఉంది, కన్సల్టెంట్కి మాది ఒక 30% 40% షేర్ ఉంది, అలాగే మాకు గవర్నమెంట్ యూనివర్సిటీ ఇది మేము మొత్తము దీంట్లోనే డాక్టర్స్ మేమేను అని నోటికి వచ్చిన అబద్ధాలు అనమాట. అంటే అబద్ధం అంటారా లేకపోతే దాన్ని ఎలా అంటారో నాకు తెలియదు. ఇప్పుడు సంక్రాంతి తర్వాత వస్తారు చూడండి, పిట్టల దొరలు గంగరెద్దులు వేసుకొని మేము పెద్ద ప్రముఖులతో ఫోటోలు చూపించుకుంటా, మేము ఈ యూనివర్సిటీస్ మేము వీళ్ళందరితో పరిచయాలు ఉన్నాయి, మాకు ఈ యూనివర్సిటీ మొత్తం మాదేను అని ఒక రకమైన ఫాల్స్ ప్రొజెక్షన్ ఇచ్చి స్టూడెంట్ పేరెంట్స్ని మోసం చేయడం జరుగుతుందండి. ఇలాంటి కన్సల్టెంట్స్ మీద చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఎక్కడ చదివారో ఎలాంటిదో ఎవరు క్వశ్చన్ చేసేది ఉండదన్నమాట. పేరుకి ఏదో ఒకరు ఒక కోట్ వేసుకొని వచ్చి ఒక సూట్ వేసుకొచ్చి వాళ్ళ నోటికి వచ్చిన అబద్ధాలు గవర్నమెంట్ నేషనల్ యూనివర్సిటీస్లో యూనివర్సిటీస్లో పార్ట్నర్షిప్లు ఎలా ఇస్తారు? సో దట్స్ వై వాళ్ళందరూ కూడా అదే కంగారు పడుతున్నారు. సో ఏ రకంగా మేము రికగ్నైజ్ చేయాలి, ఏమున్నాయి ఏం లేదు అనే విషయాలు మేము ఎలా తెలుసుకోవాలి అని అడుగుతున్నాను. అదే నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ కన్సల్టెంట్స్, అది నేను అవ్వచ్చు ఇంకొకరు అవ్వచ్చు, దానికన్నా కూడా ఓకే మీరు చెప్పారు కరెక్టే, మీ ఆథరైజేషన్ అనేది యూనివర్సిటీకి సంబంధించి యూనివర్సిటీతో క్లారిఫై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇప్పుడు మేమైతే ఆర్గనైజ్ చేస్తున్నామో ట్రిప్స్ ముందరే మేము వెళ్తామండి, మాకు ఆర్గనైజ్ చేయండి. ఇప్పుడు మేమేం చేస్తున్నామంటే స్టూడెంట్తో పాటు స్టూడెంట్ అయిన తర్వాత మా ఖర్చుతో తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఒకవేళ స్టూడెంట్స్ ముందరే వెళ్ళాలనుకుంటే మేము అక్కడ అకామిడేషన్ కానివ్వండి, అక్కడ యూనివర్సిటీకి సంబంధించిన అంటే యూనివర్సిటీ లోపల పర్మిషన్స్ తీసుకొని వాళ్ళు డిపార్ట్మెంట్ చూడాలి, హాస్పిటల్స్ ఏమున్నాయి చూడాలనుకుంటే ముందరే పంపించడం జరుగుతుంది. ఆ శ్రమ కొంత స్టూడెంట్ పేరెంట్స్ తీసుకోవాల్సి ఉంది. కాకపోతే ముందర వెళ్ళే వాళ్ళకి ఏంటంటే టికెట్ వరకు వాళ్ళు పెట్టుకుంటారు, వాళ్ళు మా ద్వారా వెళ్ళినప్పుడు, మా కన్సల్టెన్సీ ద్వారా వెళ్ళినప్పుడు అది వేవర్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అలా కాకుండా దాని తర్వాత కూడా ఒక్కోసారి ఈ భయాలు ఈ సందేహాలని నివృత్తి చేసేదానికి మేము ఇప్పుడు ఒక ఎస్పెషల్లీ గర్ల్ పేరెంట్కి ఒకరిని ఫ్రీగా వీసా, టికెట్, అక్కడ అకామిడేషన్తో పాటు తీసుకెళ్ళడం జరుగుతుంది అనమాట. సో ఇవన్నీ కూడా స్టూడెంట్ పేరెంట్స్ గమనించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు వెళ్ళి చూస్తేనే పర్సనల్గా యూనివర్సిటీతో క్లారిఫై చేసుకోవడము, లేకపోతే మన ద్వారా పర్సనల్గా వెళ్ళి చూస్తేనే తెలుస్తుందండి ఇదంతా. లేదంటే ఎవరు ఎలాగా చెప్పాలి. ఒక ఆయన చూస్తే నేను పిఎంతో మాట్లాడతాను ఒక చిన్న యూనివర్సిటీ గురించి, లేదనంటే ఫారిన్ ఎక్స్టర్నల్ అఫైర్స్తో మాట్లాడతాం అంటే వాళ్ళు మాట్లాడేదానికి ఎలాగైపోయిందంటే, ఎగ్జాంపుల్ మీరు ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు, పీజీల గురించి అడిగారు. ఈ పీజీల గురించి చూసుకుంటే అసలుకి మేము అక్కడ యూజీ చేసి పీజీ చేసేసి అక్కడ చాలా మంది చెప్తున్నారు ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత, డిగ్రీ అయిపోయిన తర్వాత పీజీ కూడా అక్కడే కంటిన్యూ చేసుకొని మీరు రావచ్చు అని. అదేనండి, ఇప్పుడు మేము కజాక్ లాంటిదో లేదా ఇంకో దాంట్లో యూజీ వర్క్ చేసుకోవడం వరకే ఎంసీఐ పర్మిషన్ ఇచ్చిందనమాట. యూజీ చేసుకొచ్చి ఇక్కడ ఎంసీఐ క్లియర్ చేసి దాని తర్వాత వేరే ఏదన్నా ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్కి పోతే వ్యాలిడ్ ఉంది. కానీ ఈ విధంగా నేను నోటికి వచ్చినట్లుగా మేము అక్కడే పీజీలు చేసి వెనక్కి వస్తే యూజీ వరకే వ్యాలిడిటీ ఉంటుంది, తర్వాత పీజీకి వ్యాలిడిటీ లేదు. ఇక్కడ కజాకిస్తాన్ కానివ్వండి, లేదా ఇంకొక చైనా కానివ్వండి, ఫిలిప్పీన్స్, ఎక్కడ కూడా పీజీలకి వ్యాలిడ్ లేదనమాట. అది ఎంసీఐలో గైడ్లైన్స్లో క్లియర్గా ఉంది. ఓన్లీ 5 కంట్రీస్ ఏ అయితే
యూకే, యుఎస్ఏ, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా ఈ కంట్రీస్లో పీజీలకి మాత్రమే ఇండియాలో వ్యాలిడిటీ ఉంది, రికగ్నైజేషన్ ఉంది. సో అలా కాకుండా ఇంకా ఇదే ఇట్లాగా కన్ఫ్యూజ్ చేస్తున్నారు స్టూడెంట్స్ని, ప్రలోభ పెడుతున్నారు. అమెరికాలో అయిపోతుంది లేదా ఇంకో కంట్రీలో అవుతుంది ఇలాగా. ఇవన్నీ కూడా మేము అడ్వైస్ చేసింది, మేము ఈ మధ్య రీసెంట్గా కొన్ని అవేర్నెస్ క్యాంపులు కూడా చేసామన్నమాట. పర్టికులర్గా మా యూనివర్సిటీకి వెళ్ళండి, మా కంట్రీ మేము చెప్పేదానికి వెళ్ళండి అనకుండా మీరు ఎలా తెలుసుకోవచ్చు అనే దానికి సపరేట్గా కొన్ని అవేర్నెస్. మీరు కూడా యుఎస్, యూకే అండ్ యూరోపియన్ కంట్రీస్, అలాగే ఇప్పుడు కజకిస్తాన్ కూడా అన్నీ ఆల్మోస్ట్ చూసారు, తిరిగారు. సో ఆ యూనివర్సిటీస్తో కంపేర్ చేస్తే ఇది ఎలా ఉంది, కజకిస్తాన్ ఎలా ఉంది అంటే పర్సనల్ ఒపీనియన్ జనరలీ? అంటే ఇప్పుడు నేను యుఎస్, యూకే మేము లాస్ట్ 17 years నుంచి ప్రాసెస్ చేస్తున్నాం అండి. కాకపోతే మెడికల్ స్టూడెంట్స్కి అక్కడ కొంచెం ఎంట్రీ రిక్వైర్మెంట్స్ టఫ్గా ఉంటాయి. అక్కడ అండర్ గ్రాడ్ స్టూడెంట్స్కి ఇప్పుడు IELTS అనేది 7 band అన్ని ఎలిమెంట్స్లో 7 ఉండడము, అలాగే కోర్స్ ఫీజు కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది అన్నమాట, 1 crore and above ఉంటుంది అండర్ గ్రాడ్కి. సో అలాంటి పరిస్థితుల్లో ఎక్కువ మంది పంపలేరు కాబట్టి, ఇక్కడ సీట్ రాలేక, ఇక్కడ ఎఫర్ట్ చేయలేక ఇండియాలో పంపించే వాళ్ళు ఎక్కువ మంది కాబట్టి, ఇలాంటి కంట్రీస్లో ఏంటంటే మంచి ఉన్న వాటిల్లో మంచి ఇప్పుడు నేషనల్ యూనివర్సిటీ అనేది ఎయిమ్స్ తరహా యూనివర్సిటీ అనమాట. ఒకటే నేషనల్ యూనివర్సిటీ ఉంటుంది ప్రతి కంట్రీకి. అలాంటి కంట్రీలో అలాంటి యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకొని అక్కడ మనము అకామిడేషన్ గైడెన్స్ కానివ్వండి, ఫుడ్ ఇక్కడి నుంచి మనం ఇక్కడి నుంచి చెఫ్లు తీసుకెళ్ళి అక్కడ వండించడం కానివ్వండి, ఇవన్నీ కూడా కొన్ని లిమిటెడ్ యూనివర్సిటీతో మేము ఇంటరాక్ట్ అయ్యి అక్కడ మనము వాళ్ళ సహకారం అందిస్తేనే మనం ఇవన్నీ చేయగలం అనమాట. సో ఇప్పుడు మీరు కాస్ట్ పరంగా తీసుకుంటే ఇది కజాక్ నేషనల్ అనేది చాలా తక్కువ ఖర్చుతో అయ్యేది. అలాంటి స్టాండర్డ్స్ అంటే యూకే ఇప్పుడు యూరోప్లో ఉన్న వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యూనివర్సిటీస్తో కంపేర్ చేసుకుంటే అలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి. కాకపోతే లాంగ్వేజ్ అనేది కొంచెం లోకల్ లాంగ్వేజ్ నేర్చుకోవాల్సి ఉంటుంది స్టూడెంట్స్. నాకు ఇప్పుడు అదే డౌట్ వచ్చింది అసలు. అంటే చాలా మందికి వస్తుంది, ఇప్పుడు అక్కడికి వెళ్ళేటప్పుడు లాంగ్వేజ్ అసలు ఏముంటుంది, మనకి టీచింగ్ లాంగ్వేజ్ అసలు ఏం యూజ్ చేస్తారు అనేది కూడా. టీచింగ్ లాంగ్వేజ్ ఎప్పుడు మనము ఇప్పుడు పంపే కంట్రీస్లో అన్నింటిలో ఇంగ్లీష్లోనే ఉంటుందండి. కాకపోతే వీళ్ళకి క్లినికల్స్ వచ్చినప్పుడు పేషెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు కొంత లాంగ్వేజ్ అవసరం కాదా, ఎందుకంటే కొన్ని ఇక్కడ కజకిస్తాన్లో పబ్లిక్ కొంతమంది ఇంగ్లీష్ మాట్లాడినా ఎక్కువ మంది రష్యన్ కానివ్వండి, కజాక్ అని మాట్లాడతారనమాట. మన స్టూడెంట్స్ రష్యన్ అనేది కొంత ఈజీగానే ఉంటుంది కాబట్టి లాంగ్వేజ్, ఆ రష్యన్ లాంగ్వేజ్ని ఈజీగానే ఉంటుంది కాబట్టి నేర్చుకుంటున్నారు అనమాట. ఫస్ట్ లాంగ్వేజ్ క్లాసెస్ కూడా సపరేట్గా ఫ్రీగా ఉంటాయి. సో ఆ విధంగా కొంత లాంగ్వేజ్ నేర్చుకోగలం అనుకున్న వాళ్ళకి ఇంత తక్కువ ఖర్చులో అయ్యే అవకాశం ఒక్కటే చిన్న అడిషనల్గా నేర్చుకోవాల్సింది స్టూడెంట్స్ చేయాల్సింది. మిగతా ఏమంటారా జబ్బులు కానివ్వండి లేదా దానికి సంబంధించిన డిసీజెస్ ప్యాటర్న్ కానివ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళు సిమిలర్గానే ఉంటే కోర్సు సేమే ఉంటుంది. ఇప్పుడు కొంత ప్యాటర్న్ డిఫరెంట్ ఉంటుందేమో కానీ కోర్సు సేమే ఉంటుంది అనమాట. సో కోర్సు గురించి, సెక్యూరిటీ గురించి పిల్లలు పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. వాళ్ళు కూడా ఏంటంటే అది వేరే కంట్రీ అనుకోకుండా వేరే ఇంకొక రాష్ట్రం అనుకొని, కాకపోతే వీసా ఒకటి తేడా, వెళ్ళి చూసుకొని చదువుకొని చక్కగా చదువుకొని రావచ్చు. ఎక్కువ నిరుత్సాహం పొందాల్సిన అవసరం లేదు. ఎక్కువ మంది 2 సార్లు 3 సార్లు లాంగ్ టర్మ్ వెళ్ళాల్సిన అవసరం లేదు. అలాగే ఇక్కడ కాంప్రమైజ్ అయ్యి మీరు ఇందాక అన్నట్టుగా బీఎస్సీలను ఇంకో దాంట్లో చదవాల్సిన అవసరం లేదు. ఎలిజిబుల్ స్టూడెంట్స్ గురించి నేను చెప్తున్నాను అన్నమాట. సో ప్రాబ్లమ్ బేస్డ్ లెర్నింగ్ అలాగే కేస్ బేస్డ్ లెర్నింగ్, సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అసలు? డిఫరెన్స్ ఏం లేదండి. ప్రాబ్లమ్ బేస్డ్ ప్రాబ్లమ్ మీరు ఇప్పుడు కొన్ని కంట్రీస్లో ఏంటంటే ఎక్కువ కంట్రీస్లో ఏంటంటే పీబీఎల్ఏ ప్రాబ్లమ్ బేస్డ్ లెర్నింగే ఉంటుంది. అలాగే కేస్ బేసెస్ మీద అంటే మీరు క్లినికల్స్ వచ్చినప్పుడు ఎక్కువ మంది ఇప్పుడు ప్రాక్టికల్స్ మీద దాని మీద ఎక్కువ ఇది చేయడం జరుగుతుంది అనమాట. సో ఎస్పెషల్లీ కజాక్ నేషనల్ యూనివర్సిటీ తీసుకుంటే అవి రెండు కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది కాబట్టి విద్యాపరంగా, వైద్య విద్య పరంగా, సబ్జెక్ట్ పరంగా అన్నీ చాలా చక్కగా ఉంటుంది. అది నేను చెప్పడం కన్నా కూడా అక్కడ ఉన్న సీనియర్ విద్యార్థులను అడిగి తెలుసుకోవడం, మేము పర్సనల్గా వెళ్ళి తెలుసుకొని అక్కడ నిజంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఏంది తెలుసుకుంటే కూడా బాగుంటుందని నా అభిప్రాయం. సో ఎంసీఏ ఎగ్జామినేషన్ కోసం అక్కడ కజాక్ నేషనల్ యూనివర్సిటీ ఎంతవరకు అది హెల్ప్ చేస్తుంది మన పిల్లలకి? సో ఎంబీబీఎస్ అయిపోయిందని చెప్పేసి ఇంకా అయిపోయిందని వదిలేస్తుందా, లేకపోతే సో వాళ్ళని ప్రిపేర్ చేస్తుందా? ఇప్పుడు నా అభిప్రాయంలో ఏంటంటే అండి, ఎవరైతే చక్కగా చదువుకుంటారో వాళ్ళకి ఎంసీఏ అనేది సపరేట్ ఒక పెద్ద టెస్ట్ ఏం కాదనమాట. వాళ్ళల్లో ఎక్కువ మంది ఏంటంటే వాళ్ళు దాంట్లో డిసీజ్ ప్యాటర్న్లు కానీ ఇవి ఎలా ఉంటాయనే దాని మీద ఉంటుంది. సో వాళ్ళు బాగా చదువుకున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ ఎంసీఏ అనేది వాళ్ళు కోచింగ్ ఇస్తున్నారండి. ఎందుకంటే ఎక్కువ మంది తెలుగు విద్యార్థులు కూడా చూడడం జరిగింది నేను. వాళ్ళల్లో సపరేట్గా యూనివర్సిటీ ఇంట్రెస్ట్ తీసుకొని చెప్పేసి ఎంసీఏకి సంబంధించిన ఫైనల్ ఇయర్లో ఎంసీఏ ఎలాగ ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, వీటిల్లో వాళ్ళు గైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మేము ఏం చేసామంటే మేము రిప్రజెంట్ చేసే కొన్ని యూనివర్సిటీస్లో మేము మా వాళ్ళని ఇక్కడి నుంచి అక్కడ సపరేట్ ట్రైనింగ్ ఇప్పించడం జరుగుతుంది అనమాట. సో దాని పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. ఎంసీఏ అనుకోండి, యూఎస్ఎంఎల్ ట్రైనింగ్ కోచింగ్ అనుకోండి, ఇలాంటి కోచింగ్లో అంటే దీని ఒక్క విషయంలోనే ఆలోచిస్తారు స్టూడెంట్స్.
చదివేస్తాం బాగానే ఉంది యూనివర్సిటీలో, మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ ఎలిజిబిలిటీ కోసం మళ్ళీ రాయాలి కదా, ఎగ్జామ్ రాయాలి కదా, అది క్వాలిఫై అవ్వకపోతే దీన్ని ఏం చేసుకోవాలి అని. ఖచ్చితంగా అండి. అది మీరు పర్సంటేజ్ కూడా పాత రోజుల్లో చాలా తక్కువ ఉండేది, 20% లోపల ఉండేది. ఇప్పుడు మీరు చూస్తూ ఉంటే ఎక్కువ మంది విద్యార్థులు పోతున్నారు, పర్సంటేజ్ కూడా చాలా పెరుగుతూ ఉందన్నమాట. ఎస్పెషల్లీ మనం కొన్ని యూనివర్సిటీస్లో మనం తీసుకునే జాగ్రత్తలు, వాళ్ళ ఊరికే తీసుకుపోయాం వదిలేసామన్నట్లు కాకుండా వాళ్ళ మానిటరింగ్ ఇయర్లీ వాళ్ళ మానిటరింగ్ ఏంది, వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది సెక్యూరిటీ పరంగా. అలాగే వాళ్ళు క్లాసెస్కి వెళ్తున్నారు, ఎన్ని క్లాసెస్కి వెళ్ళారు, ఎన్ని క్లాసెస్కి మిస్ అయ్యారు, వాళ్ళ పర్సంటేజ్లు ఎలా ఉన్నాయి, స్టూడెంట్ పేరెంట్స్కి ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంతకుముందు రోజుల్లో వెళ్ళిపోయాడు అని అంటే ఏదో కోటేసుకుని వచ్చేసారు అన్నట్లు ఉండేది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఎందుకంటే మీరు అన్నట్టు ఎంసీఏ చేయకపోతే దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. అండ్ ఇటీవల కాలంలో ఎంసీఏ ఎగ్జామినేషన్లో కూడా కొన్ని మార్పులు చేర్పులు కూడా చేశారు కదా, సో ఎలాంటి మార్పులు వచ్చాయి, అది స్టూడెంట్స్కి ఎంతవరకు హెల్ప్ అవుతుంది? స్టూడెంట్స్కి హెల్ప్ అనేది సపరేట్గా ఏం లేదండి. స్టూడెంట్స్ ఖచ్చితంగా మెడిసిన్ అనేది కొంచెం టఫ్గా ఉండేదండి. ఖచ్చితంగా చదవాల్సిన కోర్సు, హార్డ్ వర్క్ చేయాల్సిందే. అది ఏ కంట్రీలో ఈజీగా ఉంటుంది అనేది అబద్ధం అనమాట. కొన్ని దగ్గరలో మాకు ఈజీగా ఉంటుంది, కొన్ని దగ్గర టఫ్గా ఉంటుంది, అలా ఏమి ఉండదు. ఎక్కడైనా కానీ కాన్సన్ట్రేషన్తో, ప్యాషన్తో చేయాల్సిన కోర్స్ అది. కాబట్టి స్టూడెంట్స్ ఎక్కడ చదివినా కానీ ఆ ఫైనల్ ఇయర్లో ఓన్లీ ఇట్లాంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్స్ తెలుసుకుంటే సరిపోద్ది, కానీ సపరేట్గా ఎంసీఏ కోసం ఇంకొక సబ్జెక్ట్ చదవాల్సిన అవసరం ఏం లేదనమాట. సో అందువల్ల స్టూడెంట్స్ దీని మీద కానీ స్టూడెంట్ పేరెంట్స్ కానీ ఫస్ట్ ఇయర్లో ఉన్న ఉత్సాహం కొద్ది మందిలో సెకండ్ ఇయర్కి, థర్డ్ ఇయర్ వచ్చేసరికి తగ్గిపోతూ ఉంటుంది. అలా కాకుండా వాళ్ళ కాన్సన్ట్రేషన్ కానివ్వండి, మేము చెప్పేది మా స్టూడెంట్స్ చాలామంది ఇక్కడ డాక్టర్లుగా ప్రాక్టీస్ చేస్తున్నారు, మేము ఎండ్ వరకు మేము ఆ కేర్ తీసుకుంటూ వస్తాము. అలాగే మేము చెప్పేది ఇప్పుడు ఈరోజు ఎంబీబీఎస్ డిగ్రీకి పెద్ద విలువ లేదండి. ఇక్కడ ఇండియాలో చదివినా, ఫారిన్లో చదివినా, అంటే పీజీ కంపల్సరీ అయిపోయింది ఆల్మోస్ట్. అలాగే వాళ్ళు వచ్చిన తర్వాత ఎంసీఏ అనేది దాని మీదే పడితే ఎంసీ క్లియర్ చేసుకోవాలా, పీజీ చేయాలా. పీజీ తర్వాత సూపర్ స్పెషాలిటీలు కూడా మనం రాబోయే రోజుల్లో చూసారు, ఎన్నో కార్పొరేట్ హాస్పిటల్లో సూపర్ స్పెషాలిటీ ఉన్న డాక్టర్స్ని అపాయింట్ చేయడం జరుగుతుంది. ఇంత కాంపిటీషన్ ఉన్నప్పుడు కేవలం ఎంబీబీఎస్ అనేది ఒక బేసిక్ లెవెల్ ఎగ్జామినేషన్, అదే జీవితము అంటే ఫైనల్ ఇది కాదు. ఆ విధంగా కానీ స్టూడెంట్ చదవగలిగాడంటే తప్పకుండా ఈ స్టూడెంట్స్తో అంటే ఈక్వల్గా పీజీ కానివ్వండి, సూపర్ స్పెషాలిటీ కానీ చేయవచ్చు అనమాట. ఇప్పుడు ఏదైతే మనం యూనివర్సిటీస్ మేము రిప్రజెంట్ చేస్తున్నామో వీటన్నిటిలో కూడా డే 1 నుంచి ఈ చిన్న ప్రాథమికం ఫస్ట్ వాళ్ళకి కావాల్సిన సెక్యూరిటీ, సేఫ్టీ, అలాగే దాంతోపాటు మన తెలుగు భోజనము, దాంతోపాటు వాళ్ళకి గైడెన్స్, అక్కడ కొన్ని లోకల్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి, వాటికి సంబంధించి వాళ్ళు అక్కడ కావాలనుకుంటే వాళ్ళకి దానికి సంబంధించి ఎలా చేయాలి గైడెన్స్, ఇవి ఇస్తూ పోతుండడం జరుగుతుందన్నమాట. అందుకని ఈ రిప్రజెంటేషన్స్ కూడా మనము కొన్ని నెంబర్ ఆఫ్ యుఎస్ యూనివర్సిటీస్ రిప్రజెంట్ చేస్తున్నాం, యూకే యూనివర్సిటీ రిప్రజెంట్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా తెలుసుకొని ఫస్ట్ రిక్రూట్ చేసే కౌన్సిలర్ కానీ కన్సల్టెంట్ కానీ ఫస్ట్ వాళ్ళకి తెలియాలి. అంతేగాని మనకు ఎట్లాగా అయిపోయిందని అంటే అమెరికాలో ఈజీగా అయిపోతుంది, మా యూనివర్సిటీలో చదివితే యూరోప్లో అయిపోతుంది, మేము కొద్దిమంది అయితే డబల్ డిగ్రీ చేసేసాము, పీజీ చేసేసాము అని, కాకపోతే ఇక్కడ ఇండియాలో వచ్చి స్టూడెంట్ రిక్రూట్మెంట్ చేసుకుంటున్నాం అనే పరిస్థితి ఏర్పడింది అనమాట. డబల్ డిగ్రీ నువ్వు పీజీ చేస్తే డాక్టర్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు కదా, ఇప్పుడు ఇట్లాగా స్టూడెంట్స్ని ఇది చేయాల్సిన ఇదేముంది. ఇలాగా స్టూడెంట్స్ని ఎలాగనంటే ఒక ప్రలోభ పెడుతున్నారు అనమాట. ఇలా ఒక రకంగా చూసుకుంటే ఇట్లాంటి కన్సల్టెన్సీస్ కానీ వాళ్ళు చెప్పే మాటలను కానీ పేరెంట్స్ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఇప్పుడు ఇవాళ చూసారంటే కంప్యూటర్స్ ఇంటర్నెట్ ఇది ఉంది, వెరిఫికేషన్ ఈజీగా ఉంటుంది. అలాగే లోకల్ ఎంబసీస్ ఉన్నాయి. సో ఏ యూనివర్సిటీ అయితే ఆ యూనివర్సిటీని సర్చ్ చేసుకొని ఎలా ఉన్నాయి సదుపాయాలు అన్ని చూసుకోవడం. దాంతోపాటు ఏంటంటే ఎంబసీస్ ఉన్నాయి, మన ఇండియన్ ఎంబసీ ఉంది, ఇప్పుడు కజకిస్తాన్లో ఇండియన్ ఎంబసీ ఉంది, వాళ్ళతో కూడా ఒకసారి కన్సల్ట్ చేయొచ్చు. ఇలాగ నేను యూనివర్సిటీకి వెళ్దాం అనుకుంటున్నాను, ఒక మెయిల్ ద్వారానో వాళ్ళు ఉండేది దానికోసం, మన ఇండియన్స్కి హెల్ప్ చేసే దానికోసం ఎంబసీస్ ఉన్నాయి. ఏ కంట్రీలో అయినా కానీ ఇలాంటి వెళ్తున్న పరిస్థితులు ఎలా ఉన్నాయి, మేము చదవచ్చా చదవకూడదా, కొన్ని ఎంబసీస్ వాళ్ళ వెబ్సైట్లో పెడుతున్నారనమాట. రికగ్నైజేషన్ ఉందా లేదా ఇవన్నీ కూడా. ఇలాంటి అన్ని ఫెసిలిటీస్ ఉన్నప్పుడు ఒక కన్సల్టెంటో లేదా ఇంకొకరు ఎవరో ఏదేదో చెప్పిన మాటలు వినడం కన్నా సో స్వయంగా చెక్ చేసుకోవడం బెటర్ అని చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సాయి కృష్ణ గారు. సో కజాక్ నేషనల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చేయడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ కెరీర్ ప్లస్ చూస్తూనే ఉండండి TV9.